ఇది కానీ నిజమైతే థియేటర్ దద్దరిల్లిపోద్దనమాట. 'దురంధర్ 2'కి సంబంధించి ఆ రివెంజ్ ఏదైతే ఉందో, ఈ రివెంజ్ నిజంగానే యూఆర్ఐ అదేనండి, సర్జికల్ స్ట్రైక్ మూవీ ఉంది కదా, విక్కీ కౌశల్ గారు అయితే నటించారు. ఆ మూవీలో ఒక చిన్న సీన్ అయితే ఉంటుంది. ఎవరు కూడా అంతలా ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ ఆ సీన్ని తీసుకొచ్చి దీనికి కలిపితే మాత్రం, అంటే ఇప్పుడు వస్తున్న 'దురంధర్ 2'కి కలిపితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. కానీ దాని డైరెక్టరు అలాగే ఈ 'దురంధర్' మూవీ డైరెక్టర్ కూడా ఒకరే, ఆదిత్యదార్ గారు. సో అసలు ఆ లీడ్ ఏంటి అంటే కనుక విక్కీ కౌశల్ గారు అలాగే లేడీ ఆఫీసర్ ఒక ఆవిడ, ఇద్దరు కూర్చొని అయితే మాట్లాడుతూ ఉంటారనమాట. సో అలా టీ తాగుతున్నప్పుడు ఆయన అడుగుతాడు, అంటే మీ ఇంట్లో ఫాదర్ కానీ లేదా బ్రదర్ కానీ ఆర్మీలో ఉన్నారా అని. సో అప్పుడు ఆవిడ చెప్పే సమాధానం ఏంటి అంటే, నా హస్బెండ్ అయితే మిలిటరీలోనే ఉన్నారు, ఆయన కెప్టెన్ అని చెప్పి ఒక పేరు పలుకుతారు. సో ఆ పేరు ఏదైతే ఉందో అదే పేరు ఇప్పుడు 'దురంధర్ 2'లో కూడా రివీల్ చేశారనమాట. సో మరి ఇద్దరి పేరు ఒకటే, ఆయన వల్లే ఈవిడ కూడా మరి ఆర్మీలోకి వచ్చినట్టయితే ఉంది. సో రివెంజ్ అంటూ ఉన్నారు ఇక్కడ. సో ఆ రివెంజ్ ఏంటి అంటే కనుక ఆవిడ్ని చంపటం కానీ ఏదైనా జరుగుంటుంది. సో దానికి గాను ఆయన విపరీతమైన కోపంతో మొత్తానికి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఈ ఆపరేషన్ అంతా చేసినట్టయితే అర్థమవుతూ ఉందన్నమాట. సో ఇది మాత్రం నిజంగా ఆదిత్యదార్ గారు అలా లింక్ కలిపితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ. సో చూద్దాం. మొత్తానికైతే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు మూవీ గురించి. నిజానికి ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఏదో బాలీవుడ్ మూవీ వస్తుంది అన్న టైప్లోనే ఉంది. కానీ వన్స్ రిలీజ్ అయిన తర్వాత మిగతా లాంగ్వేజెస్లో కూడా అది చాలా పెద్ద హిట్ అయితే అయిందనమాట, ఓటీటీలో రిలీజ్ అయ్యి. సో దానికి ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో డైరెక్ట్గా థియేటర్లోనే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అందరూ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. కొంతమంది అయితే మాత్రం అసలు నచ్చలేదు మూవీ అంటూ ఉన్నారు. అక్కడ చూపించారు విశేషాలు, అంత ఏముంది అని అయితే చెప్తూ ఉన్నారనమాట. దీనికి తోడుగా మూవీని మూవీగా కాకుండా కొంచెం పొలిటికల్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.